మీరు ఒక మాట అన్నారు, యువకులే ఎక్కువ రక్తదానం చేసే వాళ్ళల్లో అని. అంటే సార్ ఎప్పుడు గమనించారు మీరు, యువకులే ఎందుకు ఎక్కువ మంది ఉన్నారు అంటే దీనికి కారణం అవగాహన లోపమా, టైం లేకపోవడమా, లేకపోతే చాలా మంది అనుకుంటూ ఉంటారంటే సహజంగా మనము చూస్తే మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు రక్తం ఇస్తే మేము నీరసపడిపోతాం, ఏదో మనకి ఎనర్జీ మొత్తం పడిపోతుంది కాబట్టి ఎందుకు రక్తం ఇవ్వడం, ఎవరన్నా ఫోన్ చేసినా కూడా నీది ఏవి పాజిటివ్ కదా రక్తం, అయ్యో నేను పని మీద తప్పించుకోవడానికి చూస్తారు తప్ప నేను చూసినంత వరకు ఎవరు సుముఖంగా ఉండరు డొనేషన్ కి. ఎందుకు కారణం ఏంటి? ఇది అపోహ లేకపోతే అది నిజమేనా? ఇది మీరు చెప్పిన అన్ని కారణాలు నేను ఫేస్ చేశానండి. అది మీరు చెప్పిందంతా అక్షర సత్యం. ఎందుకంటానంటే మానవుడు ఒక ఏంటంటే ప్రతిదాని లోపల ఒక ఇది వేసుకుంటుంటాడు, బేరేజ్ వేస్తాడన్నమాట. నాకు ఇప్పుడు రక్తం ఇవ్వటం వల్ల నాకేం అవసరం, నాకేం రక్తం అవసరం లేదు కదా, నాకెవరికి ఆ రక్తం అవసరం లేదు. నేను ఇప్పుడు వెళ్ళి రక్తం ఇచ్చేస్తే లేనిపోని ఇవన్నీ వస్తాయి, నాకు రుగ్మతలు రావచ్చు, దీనివల్ల నేను నీరసపడిపోవచ్చు, లేకపోతే ఇది వేసవికాలం ఎందుకు ఎండకు సొమ్మసిల్లిపోతాను చేస్తానని చెప్పి అనుకుంటాడు. యువత అట్లా కాదు. యువత ఏంటంటే వాళ్ళు బాబు నువ్వు ఇలా రక్తం ఇస్తే ఇలా నీకు ఇట్లాంటి వాళ్ళకి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి మంచి జరుగుతుంది, సోషల్ సర్వీస్ చేద్దామనే ఉద్దేశం ఉంటుంది. వాళ్ళ లోపల ఏంటంటే మనం కొంచెం వాళ్ళని ట్యాప్ చేస్తే ప్రతి మనిషికి హృదయం లోపల ఒక కైండ్నెస్ అనే, హార్ట్లో కైండ్నెస్ అనే ఒక పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్ని మనం తట్టి లేపాలి. అది లేపితే ఏంటంటే వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మనకేంటంటే ముందుకు వస్తారు. అందులో చాలా తొందరగా ముందుకు వచ్చేవాళ్ళు ఏంటంటే యువత. ఏది చేయాలన్నా యువత చేయాలన్నా చేస్తుంది, లేదన్నా లేదు. కాబట్టి యువత అందుకోసమే మేము కాలేజీలకు వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగితే ముందుకు వచ్చి చాలా ఉత్సాహంగా రక్తం ఇస్తుంటారు. ఇక్కడ ఇంకొక విషయం మీరు గమనించింది ఏంటంటే రక్తం ఇచ్చిన వాళ్ళే ప్రతిసారి ఇస్తుంటారు, కానీ కొత్తగా ఇచ్చేవాళ్ళు ముందుకు రావడానికి ఎందుకో సంకోచిస్తుంటారు కొన్నిసార్లు. నేను చూసాను. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఈ రక్తం ఇవ్వటం వల్ల వాళ్ళకి కొన్ని అపోహలు ఉన్నాయి. కొంతమందికి ఏంటంటే ఈ రక్తం రంగు చూస్తే భయం. వాళ్ళు అంటారు సార్ నేను చూడను, అటు చూస్తుంటాను, రక్తం చూస్తే నాకు భయం సార్ అంటాడు. అన్నప్పుడు అంటే రే బాబు నువ్వు అటు పక్క తల తిప్పుకో రక్తం తీసేదాకా అని చెప్పి బ్యాగ్ తీసేదాకా అతన్ని అటు చూడదంటాం. కొంతమందికి ఏంటంటే నీడిల్ ప్రిక్, వాడు బయట ఒక ముళ్ళు గుచ్చుకున్నా లేకపోతే కత్తి పోటు పొడిచినా అతనికి నొప్పి ఉండదు, కానీ ఇక్కడ సూది మొన దిగేటప్పటికి వాడు చాలా బాధ అంటే అది భరించలేనేమో అనుకుంటాడు అనమాట.